బీజేపీ తన గెలుపు కోసం ఓట్లను చోరీ చేస్తుందని ఆరోపించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పౌరుల ఓట్లను తొలగించడం అంటే వారి హక్కుల్ని కాలరాయడమేనన్నారు భట్టి. కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేశారు భట్టి విక్రమార్క. విశాఖపట్నంలో స్టాప్ ఓట్ చోరీ క్యాంపెయిన్ ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఓటు చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తా ఉన్నారు. తద్వారా భారత ప్రజాస్వామ్యం పైనే దాడి జరుగుతూ ఉంది. తద్వారా భారత రాజ్యాంగాన్ని కూడా తూట్టుపడవాలన్నటువంటి ఒక కుట్ర దీంట్లో దాగి ఉన్నది. కాబట్టి ఓటర్లకు సంబంధించిన సమగ్రమైనటువంటి సమాచారాన్ని కేవలం హార్డ్ కాపీయే కాకుండా సాఫ్ట్ కాపీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నటువంటి విషయం కూడా తెలిసింది. అయినప్పటికి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఎన్నికల కమిషన్ కానీ ఏమాత్రం స్పందించకుండా జరుగుతున్నటువంటి ఈ చోరీ వలన ఏక పార్టీకి అంటే భారతీయ జనతా పార్టీకి మాత్రమే లాభం చేకూర్చే విధంగా జరుగుతున్న ప్రక్రియ ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి